హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారములు. నా పేరు రమణారెడ్డి. ఇదివరకు ఒక కాయిన్ గురించి మీకు చెప్పటం జరిగింది. మన యూట్యూబ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రిఫర్కి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే యూనిచ్ అనేది చాలా అగ్రెసివ్గా వెళ్తుందండి. ఇది చాలా బాగుంది ప్రాజెక్టు. మీకు ఇదివరకు చేసుకున్నారో లేదో నాకు తెలియదు. యూనిచ్ అదొక డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది మనం నెగ్లెక్ట్ చేసాం, కానీ నేను కూడా దీన్ని నెగ్లెక్ట్ చేశాను. కానీ ఇప్పుడు విత్డ్రావల్ ఇస్తున్నాడు. నా దగ్గర ఇప్పుడు ప్రజెంటు 179 కాయిన్స్ ఉన్నాయి. చాలా రోజులు నేను దీన్ని నిలబెట్టేశాను. కానీ ఇప్పుడు విత్డ్రా ఇస్తున్నాడని మనం ఒక మెసేజ్ వచ్చి రావడం వలన మళ్ళీ నేను స్టార్ట్ చేశానండి. అయినా కూడా ఇప్పుడు మనకి 626 కాయిన్స్ ఉన్నాయి. ఇది ఒక ఎఫ్సి టోకెన్ వచ్చేసి $3.5 ఉందండి. ఓకేనా? ఒక ఎఫ్సి టోకెన్ $3.5 ఉంది. ఇప్పుడు మనకేంటంటే అట్లీస్ట్ నాకు ఇప్పుడు విత్డ్రా చేసుకుంటే 141 కాయిన్స్ మనం విత్డ్రా చేసుకోవచ్చు. అవైలబుల్లో ఉన్నట్టు, పెండింగ్లో ఉన్నవి 36 ఉన్నాయి. ఓకేనా? మనకి ఇంకోటి పైన మీకు ఎఫ్సి మీ పేరు కింద ఒకటి ఉంటుంది కదా, అది వాలెట్ అండి. అది వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని నేను చెప్తాను. ఒకసారి మీరు శ్రద్ధగా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మంచి ప్రాజెక్టు. డైలీ మీరు మైనింగ్ చేసుకుంటే 1 ఎఫ్సి టోకెన్ వస్తుంది. అంటే $3 వస్తుంది. మీరు కానీ మీ కింద రిఫర్ చేసుకుంటే 10% రెవెన్యూ వస్తుంది. మీరు 5 చేసుకున్నారనుకోండి, మీ కింద 50% వస్తుంది. అంటే పాయింట్ అంటే అర డాలర్ వస్తుందండి. దానివల్ల మీకు ఏంటంటే బెనిఫిట్ అవుతుంది. మీరు చేసుకోండి. 50 టోకెన్స్ మీరు కానీ చేసుకుంటే విత్డ్రావల్ పెట్టుకోవచ్చండి. 50 టోకెన్స్ డైలీ ఒక చేసుకుంటే మీకు విత్డ్రావల్ వస్తాయి. ఓకే? మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఓకే? డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత క్రియేట్ చేసుకొని డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ మీద నొక్కిండి. అంటే ప్రొఫైల్ ఫస్ట్ మనం యాక్టివేట్ చేసుకోవాలి. ప్రొఫైల్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీకు ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇట్లా మీకు ఇంట్రెస్ట్ ఏమి, మీ ప్యాషన్ ఏంటి, అబౌట్ మీ, దీని గురించి అబౌట్ మీ ఫేవరెట్ ప్రాజెక్టు అట్లా పెట్టేసేయండి. ఓకేనా? పెట్టడం వలన ఏంటంటే మీకు ఇది యాక్టివేట్ అవుతుంది. ఓకే? ప్రొఫైల్ సేవ్డ్ యాక్టివేట్ అవుతుంది. మీరు యాక్టివ్ చేసుకుంటేనే విత్డ్రావల్కి మీకు పర్మిషన్ వస్తుంది. ఇక్కడ మీకు వాలెట్ పైన మీ పేరు కింద వాలెట్ ఉంది కదా, అది క్రియేట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వచ్చేసి మీకు ఇంకోటి చూపిస్తాను. డైలీ మైనింగ్ ఇట్లా మైనింగ్ వస్తుంది. ఇక్కడ మీకు ఈ వాలెట్లో ఉన్న మొత్తం మీకు ఈ ఎఫ్సి టోకెన్లో మీ వాలెట్లో ఉంటుంది. ఇది రిసీవింగ్ అడ్రస్ అండి. మీ పేరు కింద ఉన్నది రిసీవింగ్ అడ్రస్, అంటే వాలెట్ అడ్రస్. మీరు సెండ్ చేసుకోవచ్చు, మళ్ళీ వేరే వాళ్ళ చేత చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. అది అండి ఇది. తర్వాత రెవెన్యూ బ్యాక్. వీళ్ళు మంచి ప్లాన్ చేశారండి. రెవెన్యూ బ్యాక్ అంటే ఇప్పుడు మన కాడ వెరిఫైడ్ ఎఫ్సి టోకెన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేటుకి తీసేసుకుంటున్నారు. వాటిని ఏం చేస్తారంటే బర్న్ చేస్తారు. ఆ బర్న్ చేయటం వలన మనకి ఎఫ్సి టోకెన్ విలువ పెరుగుతుంది. ఇప్పుడు మొన్నటి వరకు $1.5 ఉంది, ఇప్పుడు $3.5 అయిందండి. ఇది చాలా బాగుంది మీరు చేసుకుంటే. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి, ఫ్రీడమ్ అని ఉంది కదా సర్కిల్ 2లో. ఇక్కడ చూడండి, దాని ప్రైస్ పెరగటము ఇట్లా ట్రేడింగ్ అవుతుంది. నేనైతే ఓటేసాను, $6 వెళ్తుందని నేను ఓటేసాను. ఓకేనా? తర్వాత వచ్చేసి రెవెన్యూ బైబ్యాక్. వాళ్ళే బై చేసుకుంటారు, బర్న్ చేస్తారు. ఆ కాయిన్స్ బర్న్ చేయటం వలన ఏంటంటే యూటిలిటీ తగ్గుతుంది, కాయిన్ వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ
ఇక్కడ ఇక్కడ వెరిఫైడ్ ఉంది కదా, నాది వెరిఫైడ్ అయింది. అంటే ఒకటి వచ్చేసి మీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటే ఒక స్టెప్ అవుతుంది. తర్వాత రిఫర్ 5 మెంబర్స్కి రిఫర్ చేస్తే రెండో స్టెప్ అవుతుంది. తర్వాత వచ్చేసి మీ వాలెట్ క్రియేట్ కావటం వలన మూడో స్టెప్ కంప్లీట్ అవుతుందండి. ఓకేనా? ఇలా చేసుకుంటే మీరు డైలీ చేసుకోవచ్చు. ఓకేనా? మంచి ఎర్నింగ్ చేసుకోవచ్చు. మంచి ప్రాజెక్ట్ మంచిగా ఉంది, చేసుకోండి. విత్‌డ్రావల్ కూడా ఇస్తున్నాడు. ఇక్కడేంటంటే సొలానాలో వాడు క్రెడిట్ చేస్తాడనమాట. మనం అప్లై చేసుకుంటే మన సొలానాలో పంపించేస్తాడు మనకు. అది ఎలా చేయాలంటే, ఇప్పుడు పే అవుట్ అని ఉంది కదా, నాకు పే అవుట్ రావట్లేదు. ఒక నిమిషం. ఇక్కడ దాన్ని ఒత్తంగానే మీకు ఇలా వస్తుంది, యూనిచ్ వస్తుంది. యూనిచ్ కింద మీరు టైప్ చేసి టీమ్ యూనిచ్ అని పెట్టేసి, ఓకేనా, టీమ్ యూనిచ్ అని పెట్టి ఇలా అన్నమాట. వాళ్ళు ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఏమో మీ రిసీవింగ్ అడ్రస్ మీ పేరు కింద ఉన్నది కదా, అది పెట్టాలి, యూనిచ్ కోడ్ అని. తర్వాత సొలానా మీకు ఏదన్నా ట్రస్ట్ వాలెట్లో కానీ పోతే మెటామాస్క్లో కానీ మీ సొలానా అంటే కింద ఇక్కడ ఇక్కడ చూడండి, వాలెట్ అడ్రస్ యూనిచ్ అంటే మీ పేరు కింద ఉన్న వాలెట్ అడ్రస్ ఇది పెట్టండి. తర్వాత సొలానా అడ్రస్ అంటే మీకు మెటామాస్క్లో కానీ ట్రస్ట్ వాలెట్లో కానీ ఏదన్నా సొలానా అడ్రస్ ఉంటే దీని కింద పెట్టేసేయండి. ఇట్లా పోస్ట్ చేయండి. వాళ్ళు చూసుకొని మీకు పంపించేస్తారనమాట. అది దీని యొక్క అర్థం. ఓకేనా? పోస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి. ఓకే, అర్థమైంది కదండి? ఒక నిమిషం ఆగండి. ఇక్కడ నాది ఇంకోటి వచ్చేసి రిఫర్ చూడండి. 7 చేశాను. ఫస్ట్ టాస్క్ అయిపోయింది. రెండో టాస్క్ నేను చేశాను. నాకు అందుకనే ఇది పడింది. ఓకేనా? వెరిఫైడ్ ఎందుకంటే ఇక్కడ 3 టాస్కులు ఉంటాయి. ఇక్కడ చూడండి, స్టెప్ 2 గో 3 టాస్కులు ఉంటాయి. ఆ 3 టాస్కులు మనం ఫిల్ చేస్తే అయిపోతుందండి. ఓకేనా? 3 టాస్కులు ఎలా చేయాలనేది నేను చూపించాను. ఓకే, విత్‌డ్రావల్ కూడా డైలీ ఇస్తున్నాడు. ఓకే, తర్వాత వచ్చేసి మీకు మైనింగ్ మామూలే. డైలీ మైనింగ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది చూడండి. నాకు 1 రావాల్సింది 1.40 వచ్చిందంటే నేను రిఫర్ చేసిన కాబట్టి ఇది మైనింగ్ పెరిగింది. ఇది చేసుకోండి, చాలా బాగుంది. ఓకేనా? ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మన నెట్వర్క్ కనిపిస్తుంది. ఎక్స్పాన్షన్ మనం చేసుకుంటే 5 ఎఫ్సి వస్తాడు. ఒక రిఫర్కి 5 ఎఫ్సి ఇస్తాడు. దాన్ని ఏంటంటే అది ఎలిజిబుల్ కావాలంటే మీరు పీర్ టు మీట్ అని ఇది మీకు నెక్స్ట్లో వస్తుంది. పీర్ టు మీట్ మీరు ఇద్దరు మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, నువ్వు చేర్చిన వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే మీకు ఆ ఎలిజిబిలిటీ అనేది 5 ఎఫ్సి కాయిన్స్ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఓకేనా? తర్వాత నోడ్ యాక్టివేషన్. నువ్వు చేర్చిన అతను యాక్టివ్గానైతే నీకు ఇంత పర్సెంటేజ్ వస్తుందండి. యాక్టివ్గా ఉంటే డైలీ మైనింగ్ చేసుకొని ఇదిగా ఉంటే నీకు ఇంత పర్సెంటేజ్ వస్తుంది. ఓకేనా? ట్రస్ట్ సర్కిల్. ఇది ట్రస్ట్ సర్కిల్ అంటే మీరు మీ ఫ్రెండ్స్ నువ్వు చేర్పించిన వాళ్ళని దీంట్లో గ్రూప్లో చేర్చుకోవచ్చు. అంటే జాయింట్ ట్రస్ట్ సర్కిల్ అనేది చేర్చుకోవచ్చు. దీని గురించి ఇదండి. కానీ మీరు విత్‌డ్రా చేసుకోవాలంటే కంపల్సరిగా మీరు ఈ 3 స్టెప్పులు అనేది కంప్లీట్ చేయాలి. నా ఈ 2 స్టెప్పులు కంప్లీట్ అయినాయి, అందుకనే ఇదిగా ఉంది. ఒకటి. ఓకేనా? దయచేసి చేసుకోండి, ఇది చాలా బాగుంది ప్రాజెక్టు. ఓకేనా? వీడియోని చూసి లైక్ చేయండి. కంపల్సరీ ప్రతి ఒక్కరు చేరండి దీంట్లో. ఓకేనా? మంచిగా ఉంది ప్రాజెక్టు. ఓకే, ఇట్స్ ఓకే బ్రోస్.